వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో వైకుంఠపురం పెంకుల ఫ్యాక్టరీ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ వివి రమణ కుమార్, టూ టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఎస్పీ అజిత్ వెజండ్ల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ చర్యల్లో సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ విక్రయం లేదా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ రోజున మన కావలి టూ టౌన్ ఏరియాలో కార్డన్ చర్చి కార్యక్రమం అనేది నిర్వహించబడింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ ఏరియాలో పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో ఏదైతే కాలనీ ఉందో ఈ కాలనీలో కూడా డోర్ టు డోర్ మొత్తం కూడా చెక్ చేసామంటే జస్ట్ సర్వే లాగా అనమాట. ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారో ఏంటి అనేది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మీకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సమాజంలో ఏంటంటే ఈ గంజాలు అమ్మేసి పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. విధంగా మారకద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రౌడీలు కానీ దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఏరియాలో కానీ ఏమన్నా నివాసం ఉంటున్నారా, వాళ్ళ మూలన ఏమన్నా సమాజం ఏమన్నా ఇబ్బంది పడుతుంది ఇక్కడ, అలాంటివన్నీ ఐడెంటిఫై చేస్తానికి కోసం వచ్చాము. దానిలో భాగంగా కొన్ని వెహికల్స్ అదేవిధంగా ఆటోలు ఎన్నికాడ సీజ్ చేసాము. కాకపోతే వాటికి సరైన పత్రాలు వాళ్ళు చూపించలేదు. వాళ్ళు కానీ సరైన పత్రాలు చూపిస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళ ఆధార్ కార్డు